Hi friends, good morning everyone. Today we have discussed about direction topic. Direction లో క్వశ్చన్ మనం డయాగ్రామ్ లేకుండా షార్ట్ కట్ అప్లై చేయొచ్చు, అది ఎలాగో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇక్కడ డైరెక్షన్లో ఒకసారి మనం స్ట్రక్చర్ చూద్దాం. సో మెయిన్ డైరెక్షన్ ఏంటి, అందులో సబ్ డైరెక్షన్ ఏముంటాయి, సో వాటి మధ్య యాంగిల్స్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక డైరెక్షన్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ తిరిగినప్పుడు ఏ డైరెక్షన్ వస్తుంది, రైట్ తిరిగినప్పుడు ఏ డైరెక్షన్ వస్తుంది అనేది మనం ఒకసారి చూసిన తర్వాత ఆ క్వశ్చన్కి వెళ్దాం. సో ముందుగా చూడండి, ఇక్కడ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్, సో నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, సో ఈ విధంగా తీసుకోండి. ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్, సో ఈ టూ డైరెక్షన్స్ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్గా తీసుకుంటాం. నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్, ఈ టూ డైరెక్షన్ని మనం ఆపోజిట్ డైరెక్షన్గా తీసుకుంటాం. ఇక్కడ నార్త్ అండ్ ఈస్ట్ అండ్ సౌత్ అండ్ వెస్ట్, ఈ ఫోర్ డైరెక్షన్స్ అనేది మెయిన్ డైరెక్షన్. తర్వాత ఈ మధ్యలో ఉంటాయి కదా, సో మధ్యలో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నార్త్, ఇక్కడ ఈస్ట్, సో దీన్నే మనం ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ తీసుకుంటాం. అది తెలుగులో అయితే ఈశాన్యం అవుతుంది. క్లియరే కదా. సో తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే ఈస్ట్ అండ్ ఇక్కడ సౌత్ తీసుకుంటాం. సో దీన్ని మనం సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అని తీసుకుంటాం ఇంగ్లీష్లో అయితే. అదే ఇక్కడ దీన్ని ఆగ్నేయం అంటాం. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి దక్షిణం పడమర మధ్యలో మనకి నైరుతి వస్తుంది. సో నైరుతిని మనం ఏం తీసుకోవచ్చు అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నార్త్ అండ్ వెస్ట్ మధ్యలో మనకి ఏ డైరెక్షన్ వస్తుంది అంటే వాయువ్యం వస్తుంది, దాన్ని నార్త్ వెస్ట్ అని తీసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా తీసుకుంటే మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఎలా తీసుకుంటామంటే క్వశ్చన్ ఏమడుగుతాడు, సో ఒక వ్యక్తి నార్త్కి వెళ్ళిండు 45 degrees 90 degrees రైట్ తిరిగిండు, లేదంటే లెఫ్ట్ తిరిగిండు అని చెప్తా ఉంటాడు. సో అప్పుడు మనకి యాంగిల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ టోటల్గా తీసుకుంటే మనకి ఈ టోటల్ సర్కిల్ ఎంత 360 degrees చేస్తుంది. క్లియరే కదా. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ హాఫ్ వచ్చేసరికి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 180 degrees ఉంటుంది. హాఫ్ 180 degrees, సో హాఫ్ పార్ట్ 180 360 degrees టోటల్ సర్కిల్ చేస్తుంది. సో టోటల్ సర్కిల్ ఇక్కడ 360, ఇక్కడ 180 అనేది హాఫ్ సర్కిల్. ఆ తర్వాత చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూడండి, సో ఇక్కడ వరకు చూస్తే ఈ టోటల్గా మనకి ఎన్ని డిగ్రీస్ చేస్తుంది అంటే 90 degrees చేస్తుంది. సో 90 degrees, ఇది 90 టోటల్ అంటే ఇది హాఫ్ ఆఫ్ ఏం తీసుకోవచ్చు మనం 45 degrees తీసుకోవచ్చు. క్లియరే కదా. సో ఇప్పుడు చూడండి, నార్త్ సైడ్ వెళ్తుండు, రైట్ తిరిగిండు 45 degrees, సో ఇటు సైడ్ తీసుకోవాలి. సో ఈ విధంగా చూడండి, ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇది నార్త్ డైరెక్షన్. సో ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఇది అతనికి రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈస్ట్కి వెళ్ళేసరికి సేమ్ ఈస్ట్కి వెళ్తుంది, ఇక్కడ రైట్ తీసుకోవచ్చు, ఇక్కడ లెఫ్ట్ తీసుకోవచ్చు. సేమ్ ఇలాగే సౌత్కి వెళ్తుండు, అప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ తీసుకునేది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ డైరెక్షన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు నార్త్కి వెళ్తుండు రైట్ తిరిగిండు అని అంటే ఈశాన్యం కాకుండా మనం ఈస్ట్ తూర్పు తీసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు మెయిన్ డైరెక్షన్ తీసుకోవాలి, సబ్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు సబ్ డైరెక్షన్స్ తీసుకోవాలి. ఇది మన డయాగ్రామ్ కాన్సెప్ట్. క్లియరే కదా. ఇక్కడ మన కాన్సెప్ట్ మైండ్లో ఏముండాలి అని అంటే ఇక్కడ రైట్ తిరిగినప్పుడు ఒకవేళ వెళ్తుండు, రైట్ తిరిగినప్పుడు ఏ డైరెక్షన్ వస్తుంది, లెఫ్ట్ తిరిగినప్పుడు ఏ డైరెక్షన్ వస్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ సేమ్ ఈ కాన్సెప్ట్ పైన మనం డయాగ్రామ్ లేకుండా మనం డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. డైరెక్షన్లో చాలా మంది ఏం చేస్తారు, డయాగ్రామ్ యూజ్ చేస్తారు ఆన్సర్ తీసుకోవడానికి, కానీ మనకు అదంతా అవసరం లేదు. మనం ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చింది అంటే ఒక వ్యక్తి ముందుకు 20 kilometers నడిచాడు, తర్వాత కుడివైపు తిరిగి 15 kilometers నడిచాడు, మరల కుడివైపు తిరిగి 5 kilometers నడిచాడు, చివరగా కుడివైపు తిరిగి 7 kilometers ప్రయాణించి నిల్చున్నాడు. సో అప్పుడు మనకి 3 questions అడుగుతాడు. ఎగ్జామ్లో ఒకటే క్వశ్చన్ అడుగుతాడు, కానీ మనం ఏం చేయొచ్చు అని అంటే ప్రస్తుతం ఏ దిశలో ఉన్నాడు, సో ప్రజెంట్ డైరెక్షన్, అతను లాస్ట్లో నిల్చున్నాడు కదా ఎక్కడో దగ్గర, ప్రజెంట్ డైరెక్షన్ ఏంటి, తర్వాత బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు, ఆయన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఎక్కడైతే ఎండ్ అయిందో ఆ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ విచ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ అనేది మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు, ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఎండింగ్ వరకు డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏ విధంగానే చూడండి ఒకసారి. ఇక్కడ ఒక వ్యక్తి ముందుకు, ఇది మెయిన్ పాయింట్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ముందుకు నడిచిండు, ఏ డైరెక్షన్ అనేది మనకు చెప్పలేదు. ఇక్కడ ముందుకు అంటే ఎప్పుడైనా ముందుకు అని అంటే అది ఏ డైరెక్షన్ తీసుకోవచ్చు అంటే నార్త్ తీసుకోవాలి. చూడండి, ఇది నార్త్, ముందుకు వెళ్తుండు అని అంటే అతను నార్త్ ఉత్తరానికి వెళ్తుండు అని అర్థం. చూడండి, ఫస్ట్ నార్త్కి వెళ్తుండు,
ఎన్ని కిలోమీటర్ నడిచిండు 20 కిలోమీటర్స్. సో ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే డయాగ్రామ్ లేకుండా మనం ఇలా చేయొచ్చు అనేది మన కాన్సెప్ట్. చూడండి, నార్త్ బై 20 కిలోమీటర్స్. తర్వాత కుడివైపు తిరిగిండు, నార్త్కి కుడివైపు రైట్ సైడ్ ఏమొస్తుంది, ఈస్ట్ వస్తుంది. సో ఈస్ట్ బై ఎన్ని కిలోమీటర్స్, ఇక్కడ 15 కిలోమీటర్స్. తర్వాత నెక్స్ట్ వన్ మళ్ళీ కుడివైపున తిరిగిండు, మరలా కుడివైపు ఈస్ట్ దగ్గర ఉన్నాడు, మళ్ళీ కుడివైపు అంటే ఏమొస్తుంది, సౌత్ వస్తుంది. సో సౌత్ బై ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ అన్నాడు, 5 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్ తీసుకుంటే చివరిగా లాస్ట్లో మళ్ళీ రైట్ సైడే తిరిగిండు, కుడివైపే తిరిగిండు. సో సౌత్ దగ్గర ఉండి మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, వెస్ట్ వస్తుంది. సో పడమర ఎంత అంటే 7 కిలోమీటర్స్. క్లియరే కదా. చూడండి, ఇప్పుడు నార్త్ అండ్ సౌత్ ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుంది, నార్త్ అండ్ సౌత్ ఆపోజిట్ డైరెక్షన్. సో నార్త్ సౌత్ క్యాన్సిల్ చేయాలి, చేస్తే నార్త్ సౌత్ కంపారిజన్ చేస్తే సేమ్ 5 ఉంటే క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇది 5 ఉంది, ఇది 20 ఉంది, అంటే నార్త్ ఇంకా ఎంత ఉంటుంది, రిమైనింగ్ ఎంత ఉంటుంది, 15 ఉంటుంది. సో మనం ఏం తీసుకోవాలి అని అంటే నార్త్ బై 15 అని తీసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో 7 ఇక్కడ 15 క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది, ఈస్ట్ 8 ఉంది. సో దాన్ని మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే ఈస్ట్ బై 8 అని తీసుకోవాలి. క్లియరే కదా. ఇక్కడ నార్త్ బై 15 రిమైనింగ్, ఈస్ట్ బై 8 రిమైనింగ్ తీసుకున్నాం. ఇక్కడ ప్రస్తుత దిశ అని ఎప్పుడైతే అడుగుతుండో, ప్రస్తుత దిశ ప్రజెంట్ డైరెక్షన్ అతను లాస్ట్లో ఎక్కడో దగ్గర చివరికి వెళ్ళింది కదా, ఆ స్టాప్ అయిన దగ్గర అంటే ప్రస్తుత దిశ ఏంటి, అతను స్టాప్ అయినప్పుడు అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు లాస్ట్లో. సో అప్పుడు ఏదైతే మనకి లాస్ట్ వచ్చిందో అదే డైరెక్షన్ తీసుకోవాలి. అంటే అతను ప్రస్తుత దిశ అంటే ఏం తీసుకోవాలి మనం, వెస్ట్, పడమర. ఇక్కడ డాటా రాసినప్పుడు లాస్ట్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో అది ప్రజెంట్ డైరెక్షన్ అవుతుంది. క్లియరే కదా. ప్రస్తుత దిశ ప్రజెంట్ డైరెక్షన్ అవుతుంది, లాస్ట్. క్లియర్, ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, లాస్ట్ వన్ ఏమవుతుంది అని అంటే ప్రజెంట్ డైరెక్షన్ అవుతుంది. క్లియరే కదా. తర్వాత ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, స్టార్టింగ్ పాయింట్ విచ్ డైరెక్షన్, స్టార్టింగ్ పాయింట్ నుండి ఏ డైరెక్షన్కు ఇక్కడ ఉన్నాడు, బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు, స్టార్టింగ్ పాయింట్ విచ్ డైరెక్షన్. అప్పుడు ఇది మనం చేసిన తర్వాత మనకి రిమైనింగ్ ఏదైతే పార్ట్ వచ్చిందో ఇది నార్త్, ఇది ఈస్ట్. క్లియరే కదా. ఇది నార్త్, ఇది ఈస్ట్. సో నార్త్ ఈస్ట్. సో మధ్యలో మనం తీసుకుంటే అది ఏమవుతుంది అని అంటే నార్త్ ఈస్ట్ అవుతుంది. సో బయలుదేరిన స్థానం నుండి అది ఏ దిశలో అవుతుంది అని అంటే మనం తీసుకోవచ్చు. చూడండి, బయలుదేరిన స్థానం నుండి ఏ డైరెక్షన్ అన్నాడు, అప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే ఈశాన్యం వస్తుంది, నార్త్ ఈస్ట్. ఇక్కడ నార్త్ రిమైనింగ్, ఇక్కడ ఈస్ట్ రిమైనింగ్. సో ఈ రెండింటి మధ్యలో తీసుకోవాలి, నార్త్ ఈస్ట్ మధ్యలో ఏముంది, ఈశాన్యం ఉంది. సో బయలుదేరిన స్థానం నుండి నార్త్ ఈస్ట్. క్లియర్ కదా. సో ఈ విధంగా తీసుకోవచ్చు. బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు, స్టార్టింగ్ పాయింట్ హౌ మచ్ డిస్టెన్స్. క్లియరే కదా. స్టార్టింగ్ పాయింట్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రిమైనింగ్ ఏమొచ్చింది, నార్త్ 15, ఈస్ట్ 8. చూడండి, నార్త్ ఇక్కడ 15, ఈస్ట్ 8. నార్త్ 15, ఈస్ట్ ఇక్కడ ఎంత, 8. సో మధ్యలో తీసుకున్నది మనం ఏం తీసుకున్నాం, నార్త్ ఈస్ట్ అనేది స్టార్టింగ్ పాయింట్ విచ్ డైరెక్షన్ అన్నప్పుడు తీసుకున్నాం బయలుదేరిన స్థానం నుండి. అదే డిస్టెన్స్ అడిగినప్పుడు ఏం తీసుకోవాలంటే 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్, ఫైదాగల సిద్ధాంతం. సో ఇక్కడ 225 ప్లస్ 64. సో బోత్ ఆర్ మనం సమ్ యాడ్ చేసి ఏమొస్తుంది, ఇక్కడ 289 దేని స్క్వేర్ అవుతుంది, ఇక్కడ 17 స్క్వేర్. అంటే కిలోమీటర్స్ అన్నాడు కాబట్టి కిలోమీటర్స్ ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయాలి, మీటర్స్ అంటున్నా కిలోమీటర్స్ అంటున్నా. సో 17 కిలోమీటర్స్, 289 దేని స్క్వేర్ అవుతుంది, 17 స్క్వేర్ అవుతుంది కాబట్టి 17 కిలోమీటర్స్ అనేది ఆన్సర్. సో స్టార్టింగ్ పాయింట్ హౌ మచ్ డిస్టెన్స్ అంటే ఎంత అంటే ఇప్పుడు 17 కిలోమీటర్. చూడండి, ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ అడుగుతాడు, డయాగ్రామ్ లేకుండా మనం చేస్తున్నాం. సో నార్త్ 20, ఆ తర్వాత రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఏమొస్తుందో అదే తీసుకోవాలి. ఈస్ట్ బై 15 అయితే 15, సౌత్ బై 5, వెస్ట్ బై 7. సో క్యాన్సిల్ చేసుకుంటా, ఆపోజిట్ డైరెక్షన్ నార్త్ అండ్ సౌత్ ఆపోజిట్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఆపోజిట్. సో క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో అదే రాసుకోవాలి. సో నార్త్ బై 15, ఈస్ట్ బై 8 అలా తీసుకున్న తర్వాత నార్త్ ఈస్ట్ ఈ రెండు ఉంటాయి, ఈ రెండింటి మధ్యలో మనం బయలుదేరిన స్థానం నుండి ఆ దిశ అవుతుంది. ప్రజెంట్ డైరెక్షన్ అనేది లాస్ట్ వన్. ఈ రెండింటి మధ్యలో ఏదైతే మధ్యలో ఉంటుందో అది బయలుదేరిన స్థానం నుండి డైరెక్షన్. డిస్టెన్స్ అనేసరికి మనం 15 స్క్వేర్ 8 స్క్వేర్ అంటే ఇలా తీసుకుంటే 289 17 స్క్వేర్. బయలుదేరిన స్థానం నుండి హౌ మచ్ డిస్టెన్స్ అంటే మనం 17 కిలోమీటర్స్ అనేది ఆన్సర్ చెప్పచ్చు. క్లియరే కదా. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఒకసారి, ఇక్కడికి వచ్చేసరికి ఒక వ్యక్తి పడమరికి 30 కిలోమీటర్స్, ఒక వ్యక్తి పడమరికి 30 కిలోమీటర్స్,
ప్రయాణించి ప్రతిసారి ఎడమ వైపు తిరుగుతూ అంటే అక్కడ నుండి టోటల్ లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ 12 కిలోమీటర్ 70 కిలోమీటర్ 12 కిలోమీటర్ ప్రయాణించాడు. అయినా ప్రస్తుత దిశ ప్రజెంట్ డైరెక్షన్. సెకండ్ వన్, బయలుదేరిన స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు, స్టార్టింగ్ పాయింట్ విచ్ డైరెక్షన్, స్టార్టింగ్ పాయింట్ హౌ మచ్ డిస్టెన్స్. సో ఈ 3 క్వశ్చన్స్ మనకు అడిగింది కదా. చూడండి ఇక్కడ పడమర అంటే ఏది తీసుకోవచ్చు, వెస్ట్. బై ఎంత ఇక్కడ 30 కిలోమీటర్స్. ప్రతిసారి లెఫ్ట్, పడమర. లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, సౌత్. సో సౌత్ బై ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ 12. సో సౌత్ బై 12. మళ్ళీ లెఫ్ట్ 17. సో ఈస్ట్ బై 17. ఇక్కడ లెఫ్ట్ వెళ్తాం. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే మళ్ళీ లెఫ్ట్. సో ఇక్కడ నార్త్ బై 12. క్లియర్గా నార్త్ బై 12. సో ఇక్కడ సౌత్ అండ్ నార్త్ క్యాన్సిల్ చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి. రిమైనింగ్ ఉంటే బ్యాలెన్స్ రాస్తాం, కానీ లేదు కాబట్టి 12 నార్త్ సౌత్ ఆపోజిట్ డైరెక్షన్ క్యాన్సిల్. సో ఇక్కడ వెస్ట్ అండ్ ఈస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ క్యాన్సిల్ చేస్తాం. 17 ఇక్కడ 30. సో ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది 30. సో అది ఏ డైరెక్షన్, సో వెస్ట్ పడమర. బై రిమైనింగ్ ఎంత అన్నట్టు 13. క్లియరే కదా, ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఇక్కడ రెండు ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తాం అంటే మధ్యలో ఉన్నది బయలుదేరిన స్థానం నుండి ఇక్కడ ఈ రెండింటిని మనం ఇలా స్క్వేర్ చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అది తీసుకోవచ్చు. అది డిస్టెన్స్. మధ్యలో బయలుదేరిన స్థానం నుండి డైరెక్షన్, లాస్ట్ వన్ ప్రస్తుత దిశ. క్లియరేనా. సో ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి మధ్యలో తీసుకున్నాం, కానీ ఇక్కడ ఒకటే ఉంది కదా. సో వెస్ట్ వచ్చింది, ఒకటే వచ్చింది పడమర, దానికి 13 కిలోమీటర్ వచ్చింది. అప్పుడు ఆన్సర్ చూడండి, ప్రస్తుత దిశ వెస్ట్ సౌత్ ఈస్ట్ నార్త్. ప్రస్తుత దిశ లాస్ట్ ఏముంది నార్త్. సో ప్రస్తుతం ఏ దిశలో ఉన్నాడంటే నార్త్. తర్వాత బయలుదేరిన స్థానం నుండి విచ్ డైరెక్షన్, స్టార్టింగ్ పాయింట్ విచ్ డైరెక్షన్ అన్నాడు. సో ఏమొచ్చింది ఇక్కడ వెస్ట్ అంటే పడమర తీసుకున్నాం. తర్వాత స్టార్టింగ్ పాయింట్ హౌ మచ్ డిస్టెన్స్ అంటే ఏమొస్తుంది ఇక్కడ 13 కిలోమీటర్స్. సో 13 కిలోమీటర్ ఆన్సర్. ఇక్కడ రెండు వచ్చినప్పుడు మాత్రం రెండు వస్తే దానికి స్క్వేర్ చేయాల్సి వస్తుంది, అంటే ఇలా చేయాల్సి వస్తుంది. కానీ ఒకటే వచ్చింది, ఒకటే డైరెక్షన్, అప్పుడు ఇదే ఆన్సర్ అవుతుంది. ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ రెండు ఉంటాయి కాబట్టి రెండు. క్లియర్ కదా. రెండు ఉంటే మిడిల్లో తీసుకోవాలి, ఈ రెండు వాల్యూస్ని మనం స్క్వేర్ చేయాలి. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. డయాగ్రామ్ అనేది మనం యూజ్ చేయం. సో ప్రతి క్వశ్చన్స్ మనం అలాగే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఫాలో కావండి. మిగతా క్వశ్చన్స్ కూడా మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ని మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ వస్తుంది. క్లియరే కదా. థ్యాంక్ యూ అండి.